దృష్టికి తీసుకెళ్తున్నాం. అయ్యా, మీరు ఉస్మానియా యూనివర్సిటీని ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీగా చేస్తారని 1000 కోట్లు ప్రకటించడం హర్షించదగ్గ విషయం. ఈరోజు చెప్తున్నాం, రామిరెడ్డి గారు ఏదైతే కార్యక్రమం నిర్వర్తించారో ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ఒకసారి జై తెలంగాణతో అభివందనలతో తెలియజేస్తూ, మన సంస్కృతి ఎవరు, మన దశ దిశ ఏంటి, ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగినటువంటి పాల్వంచ కొత్తగూడెంలో ఆ రోజు సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా గోంగూర బిర్యానీ అనేటటువంటి ఒక నాటకం వేయటం జరిగింది. ఆ నాటకానికి రూపకర్త లిటిల్ దేవసహాయం గారు ఆ రోజు ఈ రోజు అందశ్రీ పాడినటువంటి పాట కన్నా ముందే పాడారు. చరిత్ర మరుగున పడిపోయింది, చరిత్రని బయటికి తీయాలి, మన యొక్క త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రవీంద్ర భారతిలో ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఈరోజు ప్రభుత్వం తరఫున గంటా సత్యనారాయణ రెడ్డి వచ్చాడు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాడు. ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి నిరసన, ఇక్కడ ఉన్నటువంటి ఆవేదన, ఆక్రోశాన్ని ఈ మహిళా సోదరిమణులు, ఉద్యమకారులు వాళ్ళ యొక్క గానం ద్వారా, వాళ్ళ యొక్క గలం ద్వారా, వాళ్ళ యొక్క వాగ్గేకారం ద్వారా వెలుబుచ్చినటువంటి సమస్యలన్నీ తీసుకొస్తారేమో మనం చేస్తున్నా. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి అనేక మంది కళాకారులు, అందశ్రీ లాంటి వారు, గద్దర్ లాంటి వారు, అయ్యా నువ్వు ఎన్నో పాటలు పాడుతున్నావు, ప్రేమించుకోండి విడిపోండి అంటున్నావు, కానీ ఏదైతే తెలంగాణ త్యాగం ఉన్నదో, ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుంచి అనేకమైనటువంటి రిపోర్ట్లు ఉన్నాయో, ఆ తెలంగాణ యొక్క యాసని భాషని ఒకసారి పాడంటే మత సంబంధమైన పాటలు పాడాడు, అల్లా గురించి మాట్లాడాడు, యేసు, గణేషు, వెంకటేషు, పరమేశు, అల్లన్న మల్లన్న గురించి పాడావు. కానీ ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, ఈ తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతిని పాడలేదు. కాబట్టి మేము బాలసుబ్రహ్మణ్యం అంటే మేము కూడా వ్యతిరేకం కాదు, కానీ నువ్వు ఎందుకు పాడలేదని అడుగుతున్నావు. ఒక కుటుంబం 3 ముక్కలైంది, 6 ఆటలు ఆడుతున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు ప్రభుల్ రామిరెడ్డి గారు, ప్రసాద్ గారు, అనేక మంది సోదరిమణులు, అదే సుజమ్మ గౌడ్ గారు, అనేక మంది ఇక్కడికి హాజరయ్యారు. సుల్తాన్ యాదగిరి అన్న వచ్చాడు, ఆయన గొప్ప ఉద్యమకారుడు, ఆయన మడమ దిప్పని మహానాయకుడని మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా మరి పేరు పేరున జయజయలు పలుకుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య కారణం అమరవీరులకు నివాళులు తెలిపి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 250 గజాలు, 25,000 పెన్షన్లు, 100 ఎకరాల స్మృతివనం, అదేవిధంగా హెల్త్ కార్డు, ముందుగా ప్రధానంగా బోర్డును ఏర్పాటు చేయడం అన్నారు అని గత కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొందరితోటి బోర్డు ప్రకటిస్తాం అని చెప్పినారు. కానీ మొన్న డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు, ఏదైతే ఆ రోజు 9వ తారీఖు తెలంగాణ ఇస్తామని ఒకటి అంశం వచ్చినప్పుడు ప్రకటించినారో, అదేవిధంగా ఈ 9వ తారీఖు ప్రకటిస్తారనే దాంట్లో తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలు, 69 ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు అన్నీ కూడా ఆశించినాయి. కానీ ఆయన ప్రకటించలేదు. మేమేమంటున్నామంటే ఇంకెంతమంది చచ్చిపోవాలి మీరు ప్రకటించేదాకా? ఇప్పటికే 69 ఉద్యమకారులు చాలా ఘోర ఉన్నాయి వాళ్ళ స్థితులు. అదేవిధంగా 1200 మంది అమర కుటుంబాలు ఏదైతే 500 మందికే వచ్చినాయి, మిగతా వాళ్ళు కూడా ప్రకటిస్తామన్నారు. ప్రకటించకుండా ఏదైతే 9-10 మందికి ఇచ్చిర్రు అయితే అది లెక్క కాదు. ఆ 9-10 మందికి ఇస్తే ఇచ్చినారు, మేము దాన్ని కాదంటలేము. కానీ మిగతా తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే మీరు 6 గంటలు మీ పత్రంలో సంతకాలు తీసుకున్నారో, మీరు ఏ జైల్లో ఉన్నారు, ఏ కేసులు అయినాయి, అవన్నీ తీసుకొని దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది దాకా ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు 250 గజాల స్థలము, పెన్షన్లు, అదేవిధంగా హెల్త్ కార్డులు, పత్రము, ప్లస్ 100 ఎకరాల్లో అమరవీరుల స్తూపం, అదేవిధంగా ఇదే కాకుండా
తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో కూడా నిరంతరం ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయాలనే దాంట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం, మీకు వినతి పత్రాలు ఇవ్వడం మీరు చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా వచ్చి మొన్న కూడా చూస్తే ఎవడో అజయ్ దేవగన్ వాళ్ళు వస్తే ఇస్తాం, లేకపోతే చిరంజీవి ఒక్కడైనా తెలంగాణ వాడు ఉన్నాడు ఆడ? సినిమా యాక్టర్లు తెలంగాణ వాళ్ళు లేరా? ఒక్కడన్నా పిలిచినావా? పిలవకుండా ఏంది? ఒక దిక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగితే నాకు ఆ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేదని చెప్తున్నాడు. మేమే పోయినాం, నేను లారా మా ఇంకో ఏవి రావన్న పోయినాం. అక్కడ అడిగితే నాకు సంబంధం లేదు, అది నాకు ఇటు చేయండి, వేరే విషయాలు ఉంటే మాట్లాడమని చెప్పినాడు. మళ్ళీ నిన్న చూస్తే మొన్న చూస్తే మళ్ళీ ఆయన ఉన్నాడు, సీఎం పక్కనే ఆయన ఉన్నాడు. తెలంగాణ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ ఉన్నారు. తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏ ఒక్కడు ఎందుకు లేడు అని అడుగుతా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పటిదాకా మేము శాంతియుతంగా చేసినాం, ఇప్పటి నుంచి మీకు వ్యతిరేకంగా నిరసనలు చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి మీరు టీపీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా మీకు మేము వినతి పత్రం ఇచ్చినాం. మాణిక్రావు ఠాక్రే గారిని కలిసినాం, మధు యాష్కి గారిని కలిసినాం, శ్రీధర్ బాబు గారిని కలిసినాం, పొన్నం ప్రభాకర్ని కలిసినాం, వివేక్ గారిని కలిసినాం, స్పీకర్ ప్రసాదరావు గారిని కలిసినాం. అందరికి సంబంధించిన అందరికి కూడా ఇప్పటివరకు చేస్తూ మీకు కూడా ఇలా చూడండి, సెక్రటేరియట్ ముందు ఏదైతే అమరవీరులది జ్యోతి ఉందో ఇంతవరకు ఇనాగ్రేట్ చేయలే. సరే తెలంగాణ ఉద్యమకారులేదు మీరు రాజ్యం వెళ్తున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా? మీరు మమ్మల్ని విస్మరిస్తే ఎట్లా? ఇంకా ఎన్ని రోజులు ఆగాలి? మేము ఆగే ధోరణి ఇయ్యాలతోటి ముగించుకుంటా ఉన్నాం. మా నిరసన సెగ మొన్ననే చూసారు మీరు. డిసెంబర్ 3వ తారీఖు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా అన్ని ఉద్యమకారులు అన్ని ఉద్యమ సంఘాలు వచ్చినాయి. ఇంకా రాబోయేలో వేలాది మందితో చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇస్తేనేమో జనవరి 4 సూర్యాపేటలో 10-15 వేల మందితోటి సభ ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారు సంఘాలతోటి. మీరు ఇస్తేనేమో అది విజయ సభగా అవుతుంది, లేదంటే మీకు వ్యతిరేకంగా అక్కడి నుంచే మొదలు పెడతాం జనవరి 4. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ 2-3 రోజులలో మా ప్రతిపాదన అనేది విని ఖచ్చితంగా మీరు ఇది బోర్డు అనేది ఇవ్వాలని చెప్తూ కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్తాను. నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీవీజేసి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ నిరసన కార్యక్రమం ఏంటిదంటే, ఆంధ్ర చెందినటువంటి యొక్క కళాకారులు కావచ్చు, వాళ్ళు సినీ గాయకులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు తెలంగాణకు పెద్ద సేవ చేసినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణను ఉద్ధరించినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణకు సేవలు చేసినటువంటి వాళ్ళు కాదు. కానీ అటువంటి వాళ్ళ యొక్క విగ్రహాలు తీసుకొచ్చి మేము రవీంద్ర భారతిలో పెడతాము, మేము అక్కడ పెడతాము, ఇక్కడ పెడతాము అన్నటువంటి యొక్క మాటలు ప్రభుత్వం నుండి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డది, మీ కుంపటి మీకైంది, మా కుంపటి మాకయింది, మీ సంసారం మీది, మా సంసారం మాది. కానీ మా తెలంగాణలో వాళ్ళ ఆంధ్రుల విగ్రహాలు పెట్టేటువంటి యొక్క హక్కు అర్హత మీకెక్కడిది? మా యొక్క పివి నరసింహరావు వారి యొక్క విగ్రహం మీరు ఆంధ్రలో ఎక్కడైనా పెట్టినారా? మా టీఎన్జే విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? అదేవిధంగా మా గద్దరన్న యొక్క విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? మా అందశ్రీ యొక్క విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? మా యొక్క తెలంగాణ నాయకుల విగ్రహాలు మీరు ఎక్కడ పెట్టకుండా కానీ మీరు వచ్చి ఈ యొక్క తెలంగాణలో నడిగడ్డ మీద రవీంద్ర భారతిలో మీరు విగ్రహాలు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన. ఇటువంటి ఆలోచనకు పూర్తిగా మీరు స్వస్తి పలకవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ మీరు బాలసుబ్రహ్మణ్యం యొక్క విగ్రహాన్ని మీరు రవీంద్ర భారతిలో కానీ ఇంకెక్కడైనా కానీ పెట్టినా కానీ దాన్ని కూలగొట్టేటువంటి దాంట్లో మొట్టమొదటి వాణ్ణి నేనే. ఆ విగ్రహాన్ని కూలగొట్టేటువంటి దాంట్లో మొట్టమొదటి వాణ్ణి నేనే. ఇంత బహిరంగంగా, ఇంత అసెంబ్లీ ముంగట, ఇంత మా యొక్క అమరవీరుల స్తూపం వద్ద చెప్తా ఉన్నాం. మీరు అనవసరంగా మీరు ఉద్యమకారులతో పెట్టుకోకండి, తెలంగాణ యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా పెట్టుకోకండి, తెలంగాణ అభిలాషకు వ్యతిరేకంగా పెట్టుకోకండి. కాబట్టి ఇటువంటి విగ్రహాలు కాదు. అంతేకాదు, ఏదైతే ట్యాంక్ బండ మీద ఉన్నాయో, ఏదైతే ఆంధ్రుల యొక్క విగ్రహాలు ఉన్నాయో, ఈ యొక్క ఆంధ్రుల విగ్రహాలను కూడా మేము తొందరలో కూలగొట్టబోతా ఉన్నాం. మాకు అవసరం లేదు. మీరు మా యొక్క తెలంగాణని
70 సంవత్సరాలు మొత్తం ఊడ్చిపడేసిండ్రు, పూర్తిగా నాకి పడేసిర్రు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు ఏమీ లేకుండా చేసిర్రు. నీళ్ళు ఎత్తుకపోయినరు, ఆత్మగౌరవం ఎత్తుకపోయినరు, అన్నీ కూడా రాజకీయాలు ఎత్తుకపోయినరు, అన్నీ కూడా ఎత్తుకపోయినరు. మీరు తెలంగాణకు ఉరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి మీతోని దోస్తాన్ని మాకెందుకు, మా యొక్క దోస్తాన్ని మీకెందుకు? మేము గౌరవిస్తాం బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక పాటగాడుగా, మరి సినీ నేపథ్య గాయకుడిగా మేము గౌరవిస్తాము. అంతేగాని మీ యొక్క విగ్రహాలను తీసుకొచ్చి మా తల మీద పెట్టుకోవాలంటే మేము పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీదే కాదు, ఏ యొక్క ఆంధ్రుల వాళ్ళ యొక్క విగ్రహాలు మాకు అవసరం లేదు. మా వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా మా గద్దరన్న విగ్రహాన్ని మరి ట్యాంక్ బండ మీద పెట్టేది ఉన్నది. మా బెల్లి లలితక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద పెట్టేది ఉన్నది. మా యొక్క అందశ్రీ గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద పెట్టేది ఉన్నది. వీళ్ళ విగ్రహాలు పెట్టకుండా, వీళ్ళ గురించి ఆలోచన చేయకుండా మీరు అనవసరంగా మీరు బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని తీసుకొని వస్తే మొట్టమొదటిసారిగా కూలగొట్టే దాంట్లో నేనే ఫస్ట్గా కూలగొడతానని చెప్పి మీరు కేసులు పెట్టుకుంటారా, మీరు యొక్క ఫైరింగ్ చేస్తారా, మీరు ఏం చేసుకున్నా కానీ మేము ఒక్క ఇంచు మందం కూడా భయపడేటువంటి వాళ్ళం కాదు. తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం, 50-60 కేసులు మా మీద వేసుకున్నటువంటి వాళ్ళం, అనేక త్యాగాలు చేసినటువంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమం కోసంగా. ఆ ఉద్యమం వచ్చేటువంటి తెలంగాణ ఉద్యమము సబ్బండ వర్గాలు, తెలంగాణ ప్రజలు సుమారుగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడినారు. ఆ యొక్క విగ్రహాన్ని పట్టుకొస్తాను, ఈ యొక్క బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని పట్టుకొస్తాను, ఘంటసాల విగ్రహాన్ని పట్టుకొస్తాను. ఇది చేయకండి. మీరు ఈ రోజున తెలంగాణ ప్రజల పరిస్థితులలో ఏం మార్పులు రాలేదు, జీవన పరిస్థితులలో ఏం మార్పులు రాలేదు, నిరుద్యోగం ఏం తగ్గలేదు. ఇంకా ఇటువంటి యొక్క మంచి మార్పులు తీసుకురండి, మంచి మార్కులు కొట్టేయండి. ఆ రకంగా తెలంగాణ ప్రజల యొక్క మన్ననలను పొందండి. తెలంగాణ యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేయండి. తెలంగాణ ఇంకా ఎట్లా ముందుకు పోవాలని ఆలోచన చేయండి. మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఎప్పటికి కూడా మీకు ముందు సలహా ఉంటుంది, మీకు ఎప్పటికి కూడా ముందుగా ఉండి పనిచేస్తుంది. కానీ నిన్న మొన్ననే రైజింగ్ యొక్క వరల్డ్ అని చెప్పి తెలంగాణ అని చెప్పి ఓకే, సంతోషమే. కానీ మా యొక్క పరిస్థితి ఏంటిది? ఉద్యమకారులు ఈ రోజున 250 గజాల స్థలం ఇస్తామని, ఉద్యమకారుల యొక్క ఇంటి స్థలం ఇస్తామని మీరే కదా ప్రకటించింది. ఎందుకు దాని గురించి ఆలోచన చేయడం లేదు? 25,000 పెన్షన్ ఇస్తామని మేము 30,000 అడిగినా కానీ మీరు 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు కదా. దాని గురించి మీరు ఇంతవరకు ఏం ఆలోచన చేసినారు? ఒక 100 ఎకరాల్లో అమరుల స్మృతివనం ఏర్పాటు చేయమని చెప్పినాం కదా, దాని గురించి ఏం ఆలోచన చేయడం? మీరు ఒక ఉద్యమకారులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పినాం కదా, దాని గురించి మీరు ఏమి కూడా ఆలోచన చేయలేదు. కనీసం ఒక గుర్తింపు కార్డును ఉద్యమకారులకు ఇవ్వండి అని చెప్పినాం కదా, దాని గురించి ఏమీ ఆలోచన చేయలేదు. ఇట్లాంటి ఆలోచనలు చేయకుండా మీరు ఇంకెంత కాలయాపన చేస్తారు? ఇంకా ఈ రకంగా ఎన్ని రోజులు మీరు మరి యొక్క 2 సంవత్సరాల మీద అయిపోతూ ఉన్నది. డిసెంబర్ వచ్చింది, ఆల్రెడీ 7వ తారీఖు అయిపోయింది కూడా. మరి 2 సంవత్సరాలు గడిచిపోయింది కూడా. ఈ 2 సంవత్సరాలు ఇంకా మళ్ళీ 1 సంవత్సరమే మాత్రమే మిగిలింది. ఎందుకంటే మిగిలిన సంవత్సరం అంతా కూడా మీరు ఎలక్షన్లలో వెళ్ళిపోతారు. కాబట్టి ఈ ఉన్నటువంటి యొక్క కాలంలోనైనా, ఈ 1 సంవత్సరంలో కాలంలోనైనా ఉద్యమకారుల గురించి ఆలోచన చేయండి, ఉద్యమ కళాకారుల గురించి ఆలోచన చేయండి, అమరుల కుటుంబాల గురించి ఆలోచన చేయండి అని మేము ఒక ఉదాహరణ ఇక్కడ ఎక్క యాదగిరి గారు లాంటి యొక్క ఆ రోజునటువంటి యొక్క మా పెద్దలు. కాబట్టి ఉద్యమకారుల కోసం మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా మరి ఉద్యమకారుల యొక్క సపోర్ట్ తీసుకోండి. ఆ రకంగా మేము ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది, మీరు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇట్లనే కాలయాపన చేస్తే, తాత్సారం చేస్తే, మరి మీరు ఇదే విధంగా కొనసాగింపులుగా చేస్తే ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. మననే 12వ తారీఖు నాడు కొన్ని 2,000 మంది శ్రీకాంతాచారి యొక్క వర్ధంతికి వచ్చి తమ నిరసనని తెలియజేయడం జరిగింది, తన శ్రద్ధాంజలిని ఘటించడం జరిగింది, 1000 మందిని కదిలించడం జరిగింది. అదేవిధంగా ఇంకా 1000 మంది వస్తారు, 1000 మంది పుట్టుక వస్తారు. తెలంగాణ చరిత్ర అంటే అడుగడుగున చరిత్రనే, ఊరు చరిత్రనే, ఇంటింటికి చరిత్రనే. నెత్తుటి తడిసిన నేల ఇది. ఈ నేలలో మాకు ఉద్యమాల గురించి కొత్త కాదు, ఉద్యమాల గురించి చెప్పేటువంటి ఒక విషయం కాదు. ఉద్యమం అటువంటిది రోజు ఉద్యమాలే ఉంటాయి మాకు, రోజు రక్త తర్పణనే ఉంటుంది మాకు. కాబట్టి ఈ యొక్క ఉద్యమకారుల కోసం మీరు ఆలోచన చెయ్యాలని చెప్పి, ఆ రకంగా మరి ముందుకు పోవాలని చెప్పి ఉద్యమకారులని ఖచ్చితంగా మరి ఏదైతే
ఉద్యమకారుల యొక్క సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ ఐక్యత వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత